హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మరణం తర్వాత జీవితం, మరణానంతరం తెలుసుకునే జ్ఞానం అన్నమాట. మనం అంటే ఎలా ఉంటుంది, ముందే ఎంత మరణం లేదు, మరణానంతర జీవితము అద్భుతంగా ఉంటుంది. మరణం లేదు అనేది కూడా అద్భుతం. మరణం లేదు అనే దానిపైన జ్ఞానం మనం నేర్చుకోవాల్సింది. ఎన్లైట్ అవుతున్నాము. ఇక్కడ ఎంత అద్భుతమైన అనుభవాలని షేర్ చేసుకున్నారు వరలక్ష్మమ్మ గారు. అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు. ఒక్కొక్క ధ్యానికి, కొత్తగా ధ్యానం చేసుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా అసలు ధ్యానానుభవాలు ఎలా ఉంటాయి, ధ్యానం ఎలా చేసుకోవాలి, అనుభవాలు ఎలా వస్తాయి, మనం 7 శరీరాలకు ఎటువంటి రక్షణ కల్పించుకోవాలి, ఏం చేసుకోవాలి, మనము దేనికి ఏ శక్తిని ఇచ్చుకోవాలి, మనం ఎలా నడుచుకోవాలి, ప్రతిది అడుగు అడుగుకి మనకి ఎంతో మంచి జ్ఞానాన్ని అందించారు వరలక్ష్మి మేడం గారు. అద్భుతమైన మాస్టరు. ఇంత గొప్ప గురువు దొరకడం నిజంగా పత్రి మాస్టర్ ద్వారా మనకు ఈ గురువు దొరికారు. మనకి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. దేవరహస్యాల ద్వారా గురు వందనం చేసుకుందాం. నాకు ఇంత జ్ఞానాన్ని తెలుసుకొని ముందుకు నడువు అని నన్ను నడిపిస్తున్న, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, దుర్గామాత నన్ను నడిపిస్తున్నారు. అమ్మ, నా తల్లి శరీరాన్ని ఇచ్చింది, అమ్మనేమో నాకు ముందుకు నడిపిస్తున్నారు. దుర్గామాతకి, నా పూర్ణాత్మకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ అడుగడుక్కి ముందుకు నడిపిస్తున్న పత్రి మాస్టర్ గారికి, విశ్వగురువులు పత్రి మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, వరలక్ష్మమ్మ గారికి వేల కోటి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అద్భుతంగా ఉంది. వాళ్ళ అమ్మగారి మరణయాత్ర ఎంతవరకు, పూర్తిగా సగం వరకు తను పంపించేశారు. అయితే ఇక్కడ ఆత్మ లేని శరీరాలు ఉన్నాయి అని చెప్తున్నారు అమ్మ. మనసు లేని శరీరాలు ఉన్నాయి. అది మరీ ఘోరం కదా. నీకు మనసు లేదా అంటారు కొంతమంది. ఎలా అంటారంటే, నీకు మనసు ఉందా లేదా అని అడుగుతారు. అసలు మనసే లేదు. ఆ మనసు అనే మనోమయ కోశమే లేకుండా ఉండే శరీరాలు కూడా ఉన్నాయి. అసలు ఎలాంటి శరీరాలు ఉన్నాయంటే, ఎలాంటి వాళ్ళ మధ్య మనం ఉన్నాం అనిపిస్తుంది ఒకసారి పత్రి సార్ అన్నారంట, మీ సోల్ మీలో ఉందో లేదో చూసుకోండి అని. వెంటనే ధ్యానంలో కూర్చొని ఏమిటి ఇలా అన్నారని అమ్మ చూసుకుంటున్నారు, వరలక్ష్మమ్మ గారు. అది వెళ్ళి హిమాలయాల్లో కూర్చుంది. ఏంటి సార్ అంటే, దాని పని అదే, ఫ్రీడమ్ కోసం వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. సోల్ లేకుండా కూడా శరీరాలు నడుస్తూ ఉంటాయా అంటే, ఎందుకు నడవవు? సోల్ లేకుండా శరీరం ఎలా నడుస్తుంది అనే దానికి చిన్న ఉదాహరణ ఇచ్చారు మళ్ళీ అమ్మ ఇక్కడ. కార్ ఇంజన్ స్టార్ట్ చేసి డ్రైవర్ కిందికి దిగి టిఫిన్ చేసి వస్తాడు. ఇంజన్ ఆడుతుందా లేదా? ఇంజన్ నడుస్తూనే ఉండు అంటే ఆన్లో పెట్టి వెళ్ళిపోతాడు, అది నడుస్తూనే ఉందిగా. ఇది కూడా అంతే. డ్రైవర్ దిగుతూ ఉంటాడు, ఎక్కుతూ ఉంటాడు. అది నాకు అనుభవం అయింది. అలాగే నేను సత్యలోకానికి వెళ్ళాను. అలా రకరకాల లోకాలకి ఆత్మ వెళుతుంది, మీటింగ్లకు వెళ్తుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా మౌనంగా ఉండేది. మౌనంలో ఎంతో అర్థం ఉంది చూడండి. మౌనంగా ఉన్నామంటే మన ఆత్మకి శక్తినిచ్చుకోవడం, మన ఆత్మ ద్వారా మనం ఎన్నో లోకాలకు తిరిగి చుట్టి రావచ్చు, మనం ఎంతెంతో నేర్చుకోవచ్చు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. పత్రిజీ ఇచ్చిన మెసేజ్లు రాసుకోవడం నా ఆస్ట్రల్ బాడీతో రీసెర్చ్ కాబట్టి నేను ఎక్కువగా మౌనంగా ఉంటాను అంటున్నారమ్మ. ప్రపంచంతో నాకు పని లేదు, కానీ అన్నిటికంటే నాకు డెత్ అనుభవం ఉంది. ఇంకొకరివి డెత్ అనుభవాలు ఉన్నాయి. కొంతమంది ఈ భూమి నుంచి వెళ్ళిపోతారని లాక్డౌన్ సమయంలో పత్రిజీ ఒక లిస్ట్ ఇచ్చారు. గురువుగారు మా ముందే చెప్పేస్తారుగా. అంటే లాక్డౌన్ సమయంలో ఈ కరోనా వచ్చి భూమండలం అంతా అతలాకుతలం అయిపోయింది. ప్రపంచం మొత్తం ఒక భయం. ఏంటది? కరోనా నాకు వస్తుందేమో, అంటుకుంటుందేమో, చచ్చిపోతానేమో అనే భయం కుదిపేసిందిగా ప్రతి ఒక్కరిని. ఆ భయాన్ని రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రకంపనలు ఎలా ఉంటాయి, ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ ప్రకంపనలు ఎక్కడి దాకా వెళ్ళాయంటే ఇతర లోకాల దాకా.
ఆయా లోకవాసులు మీరు చేయవలసిన పని అయిపోయింది, తిరిగి మళ్ళీ మన లోకాలకు వచ్చేయండి అని పిలుపు వచ్చింది. ఆ పిలుపు వచ్చిన పిరమిడ్ మాస్టర్లవి నాకు లిస్ట్ ఇచ్చారు. అంటే పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు కదా, ధ్యానం చేసే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కొంతమంది. మీ పని అయిపోయింది, మీరు వచ్చేసేయండి. అలా అలా పిలుపు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారనమాట. పత్రి గారికి ఫోన్ చేసి, సార్ ఇలా లిస్ట్ వచ్చింది అన్నారు. ఫోన్ చేసి చెప్పండి మేడం అని చెప్పారు. ఎవరెవరికి పిలుపు వచ్చిందో వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ చెప్పేస్తున్నారు మేడం గారు. అప్పుడు ఫోన్ చేసి చెప్పాను. చాలామంది పిరమిడ్ మాస్టర్లు లండన్, అమెరికా, ఆస్ట్రేలియాలో, ఢిల్లీలో కూడా ఉన్నారు. చాలామందికి నేను ఫోన్ చేసి చెప్పాను, నా పని అయ్యేదాకా నేను రాను, నా పని అయినాక మీరు పిలవకుండానే నేను వచ్చేస్తాను, నా పని మిగిలి ఉంది, నేను నా పనులు చేసుకోవాలి అని మెడిటేషన్ చేసుకోండి అని చెప్పాను. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాళ్ళ పని అయిపోయాక అందరూ ముగ్గురు వెళ్ళిపోయారు శరీరం వదిలేసి. అందులో ఒకరు ఢిల్లీ శాస్త్రి గారు, వీర జగదీశ్వరి మేడం, అలాగే ముఖర్జీ గారు. ఇలా కొంతమంది 1 సంవత్సరం అయినాక శరీరం వదిలి వెళ్ళిపోయారు. ఆ 1 సంవత్సరం వాళ్ళ పని అవ్వగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరైనా వెళ్ళిపోయారంటే వాళ్ళ పని అయిపోయింది కదా, హాయిగా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అయ్యో అని ఏడుపు కాదు. అక్కడంటే వాళ్ళకి భూమి మీద వచ్చిన అనుభవం పూర్తయిపోయింది, వాళ్ళు చేయాల్సిన వర్క్ పూర్తయింది, హోంవర్క్ తీసుకొని వచ్చాం కదా ఇక్కడికి. మన హోంవర్క్ ఉన్నంతకాలం మన హోంవర్క్ ఫినిష్ చేసుకున్నాలి, బ్యాగులు వేసుకోవాలి, హోంవర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. మా పని అవ్వలేదు అనుకుంటాను. ఎప్పుడు అవుతుంది అంటే, నాకు 98లో ఒక విజన్ వచ్చింది. ఈ పెద్ద హాల్ అంత రోలు, ఇంత పెద్ద దాంట్లో 2 బస్తాల మినప్పప్పు వేసి రుబ్బుతున్నాను. వరలక్ష్మి అమ్మగారికి మేడం గారికి విజన్ వచ్చిందంట. అంటే ఒక పెద్ద రోట్లో 2 బస్తాల మినపప్పు వేసి రుబ్బుతున్నట్టు వచ్చిందంట. చెమటలు కారుతున్నాయి. నా విజన్ పత్రి సార్కి చెప్తే సార్ నవ్వి, అంత పని తెచ్చుకున్నారు అని. అంటే మనం వచ్చేటప్పుడు అంత పెద్ద పని తెచ్చుకున్నాం, మన వర్క్ మనకు చూపిస్తున్నారు. వచ్చేటప్పుడేమో ఈ పనిగా చేద్దాం, ఏముంది ఇంతే కదా అనుకుంటాం, వచ్చినాక కష్టాలు అనుకుంటాం. మనకి బంధం అనేది లేదు, అనవసరంగా బాధరబంది అని మన ఆలోచనలోనే పెట్టుకుంటున్నాం. నిజంగా మనకి ఏ రిస్క్ లేదు, మన ఆలోచనలతోనే లేనిపోని రిస్కులు తెచ్చుకుంటున్నాము కదా. అది మెయిన్ పాయింట్. లేని ఆలోచనలు, సరికాని ఆలోచనలు, నా ఆస్తి, నా పిల్లలు, నా బాధరబంది, నా బట్టలు, నా బంగారం, ఇవన్నీ పెట్టుకొని కూర్చొని ఇది వాళ్ళకి ఇవ్వాలి, ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇలా నడుస్తుంది అనమాట. మా పిల్లలు అన్న దాంట్లో నుండి నేను రిలీజ్ అయిపోయాను. అమ్మ చెప్తున్నారు, వరలక్ష్మి మేడం గారు వాళ్ళ పిల్లలు అనే దాంట్లోంచి రిలీజ్ అయిపోయారట. అసలు నేను ఇది కాదు, నా ఇష్టం, నేను వెళ్తాను ఉంటాను అన్నది అర్థమైపోయింది. అసలు మరణం అనేదే లేదు. చిట్ట చివరి బంధమే గురువు. మనకు చిట్ట చివరి బంధం గురువు. ఈ బంధాలన్నీ అయిపోయాయి, నిజమే కదా. గురువు మనల్ని ఇంత జ్ఞానవంతుల్ని చేశారు. ఆయన జ్ఞానాన్ని, బోధనని, గురువుని మనం మర్చిపోలేకపోతున్నాము. గురువు బాడీ వెకేట్ చేశారు, అది విన్నప్పుడు నాకు దుఃఖం ఏమీ రాలేదు. ఆఖరి నిమిషం దాకా కూడా ఏమీ అనిపించలేదు వరలక్ష్మి మేడం గారికి. పత్రి సార్ వెళ్ళిపోయినప్పుడు ఏమీ అనిపించలేదంట. అంటే పని అయిపోయింది, వెళ్ళిపోయారు కదా. గురువు బాడీ వెకేట్ చేశారు, అది విన్నప్పుడు నాకు దుఃఖం ఏం రాలేదు. ఆఖరి నిమిషం దాకా కూడా ఏమనిపించలేదు. వెళ్ళాను, చూశాను, ఆ బాడీ చూసినప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. కొద్దిసేపు కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చినాయి, తిరిగి వచ్చేసాను. ఒక వెలితిలాగా అనిపించింది. పరిస్థితులను బట్టి నేను ఎదుర్కొనేది సామాన్యమైన విషయం కాదు. భూమండలానికి ఎందుకు వచ్చాను, ఏ జీవశక్తిని భూమి మీద నింపడానికి వచ్చానో, ఎన్ని పడాలి అన్నది ఒక గురువుకి తప్ప ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి పని నాది. అలాంటి దానిలో నన్ను ఉంచి మీరు వెళ్ళిపోయారు. ప్రతి క్షణం ఆయన గైడింగ్ ఉంటుంది, ఆయన మెసేజ్ ప్రకారం నేను నడుస్తాను అని మేడం చెప్తున్నారు. నాకు గైడింగ్ ఉన్న ఆయన లేనితనం అనేది 2 సార్లు అనుభవించాను. చిట్ట చివరి బంధం సడన్గా ఒకరోజు ఏదో మాట్లాడుతూ నన్ను ఒక ప్రశ్న వేశారు. సార్, పత్రి సార్, విగ్రహాల్లో ప్రాణం ఉంటుందా అని. ఇదేంటి విగ్రహాల్లో ప్రాణం ఉంటుందా అనేంటి, విగ్రహారాధనే వద్దన్నారు, విగ్రహాలు ఉండాలి కానీ మూర్తి స్ఫూర్తి కోసం అని చెప్పారు. ఇప్పుడేమిటి మళ్ళీ విగ్రహంలో ప్రాణం ఉందా అని 6 నెలల ముందు అడిగారు, తిరుపతికి వచ్చిన తర్వాత. ఇక్కడ నాకు ఆ విషయం తెలిసింది. ప్రాణ ప్రతిష్ఠ అన్నారు. ఆదిశంకరాచార్యులు అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, నువ్వు వేరు నేను వేరు కాదు, అంతా ఒకటే అని ఆయన ఎన్నో విషయాలు చెప్పుకొచ్చి చివరికి శరీరంతో జ్యోతిగా శివుడిలో ఐక్యమైపోయినటువంటి ఆయన, అలాంటి ఆయన ఎందుకు విగ్రహాలు ప్రతిష్ఠించారు ఆదిశంకరాచార్యులు.
ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఓన్లీ అద్వైతమే, అంతా ఒకటే అన్నారు కదా అనవచ్చుగా. అసలు విగ్రహ ప్రతిష్ఠ అనేది ఎందుకు జరిగింది అంటే, ఒక రాతిని శిల్పంగా చెక్కారు. ఆ శిల్పం ఒక శివలింగమే కానీ, సరస్వతి కానీ, పార్వతి కానీ, ఆ విగ్రహాలన్నీ తీసుకువచ్చి నీళ్లలో ఉండే జ్ఞానం, శక్తి, మనలో ఎన్నో శక్తులున్నాయి, తీసుకువచ్చి వీళ్ళలో ఉండే జ్ఞానము, శక్తి, మనలో ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆ శక్తి ప్రాణశక్తి కూడా ఆ విగ్రహంలో పొందుపరిచి పెడతారు. అది ప్రాణప్రతిష్ఠ. అదే ఒక విగ్రహం కొనుక్కొచ్చి షోకేస్లో పెడితే సరిపోయిందా? మనం ఇంటిలో పెట్టుకుంటే ప్రాణప్రతిష్ఠ జరిగినట్ల మనలో ఉండే శక్తి పోయాలి, ఆ ప్రాణాన్ని దారపోయాలి. పోసినప్పుడు ఆ విగ్రహానికి జీవకళ వస్తుంది. ఆ ప్రాణం అనేది, ఆ శక్తి అనేది ఎంతో మందిని ఆ గుడికి వచ్చేలా ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రాణప్రతిష్ఠ ఉంది. అలాంటిదే వెంకటేశ్వరుడు అని చెప్పారు. ఆ రోజు విజన్ నాకు వెంకటేశ్వరుడి 2 పాదాలు కనిపించాయి. మేడం గారికి 2 పాదాలు కనిపించాయి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. నడుము నుండి పాదాల దాకా కనిపించాయి. మోకాళ్ళ కింద నుంచి ఆ పాదాలకు నేను పాద నమస్కారం చేసుకున్నాను. అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాను, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి, ఎవరు ఆ ప్రాణప్రతిష్ఠ చేశారు, ఏ కారణంతో ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టారు. ఏ గుడికి వెళ్ళినా, అద్భుతమైన ప్లేస్కి వెళ్ళినా ధ్యానం చేసి ఆ శక్తిని మనం తీసుకొని మన శక్తిని అక్కడ ఇచ్చి రావాలి. అలాంటిది భౌతికమైన కోరికలు కోరుకుంటున్నాం. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాను, నాకు ఇవి చేస్తావా అవి చేస్తావా, ఒక్క కొబ్బరికాయకి 1,00,000 కోరికలు కోరుతాం మనం. 1,000,000 కోరికలు ఉంటాయి. నాకు అద్భుతమైన ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, బంగారం కావాలి, సంపద కావాలి, అన్నీ కావాలి, పిల్లలకు కావాలి, నాకు కావాలి, ముందు తరాలకు కావాలి, ఎన్నో కోరుకుంటాం. విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించిన ఉద్దేశం వేరు, ఇక్కడ జరిగేది వేరు. అందుకే ప్రతి దేవాలయం దగ్గర పిరమిడ్ రావాలి, ధ్యానాలయం కావాలి అని పత్రిజీ యొక్క ఆశయం. మళ్ళీ పునరావృతం చేయాలన్నమాట. ఈ విషయం మా అక్క నేను మాట్లాడుకుంటున్నాం. సడన్గా నాకు ఒక విజన్ కనిపించింది, అమ్మ చెప్తున్నారు. అలా పత్రిజీ ఫోటో చూస్తున్నాను. చూస్తూ ఓహో మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా, అక్కడ పనిచేస్తున్నారా, మేము ఇక్కడ చేస్తున్నాము. వెంటనే ఫ్లాష్ లాగా వచ్చేసింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆవిర్భావం మొదలైన తర్వాత, సార్ మొదలుపెట్టిన తర్వాత పైలోకవాసులు, ఋషులు, సప్త ఋషులు, దేవతలు, యూనివర్సల్లో అనేక మంది ఇక్కడ భూమి మీద పిరమిడ్ మాస్టర్లు ఒకే సమయంలో పనిచేశారు. పైవాళ్ళు అలా చేసి మనం ఇంకొకలా చేసినా కూడా కుదరదు. ఒకవేళ కింద వాళ్ళు ముందుకు పరిగెట్టి వీళ్ళు ఇక్కడే ఆగిపోయినా పని జరగదు. మేము ఏదో చేద్దాం అనుకున్నాం, పని జరగలేదు అనుకుంటారు. అనవసరంగా ముందుకు పరిగెట్టినా ఆ పని జరగదు. కరెక్ట్గా సమంగా జరుగుతూ వచ్చిందన్నమాట. పైలోకవాసులు, కింద వీళ్ళు కరెక్ట్గా చేస్తేనే ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. 2 కాబట్టి ఇప్పుడు పైలోకవాసులు ఏమనుకుంటున్నారు, సప్త ఋషులు వీళ్ళందరూ మైత్రేయ బుద్ధుడి కింద ఉండి పని చేస్తున్నాడు, మనం పైన ఉండి పని చేస్తున్నాం. ఇది లోతుగా ఆలోచించాలి. వాళ్ళు ఏమంటున్నారు, మనం పైన ఉండి చేస్తున్నాం పైలోకాల్లో, కింద లోకాల్లో ఆయన ఉండి పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, పత్రిజీ ఇప్పుడు అక్కడ ఉండి పనిచేస్తున్నారు, మనం ఇక్కడ ఉండి పనిచేస్తున్నాము. చూసారా, వెంటనే ఫ్లాష్లా వచ్చేసింది. అప్పుడు మరణం ఎక్కడిది? శరీరాన్ని వదిలివేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆయన బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయారంటే ఎవరికి తెలియదు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చెబుతున్నారు. ఆయన ఒకటే చెప్పారు, ఎవరికీ తెలియదు, నా ఒక్కడికే తెలుసు. ఎవరికి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అనుకోవడం కాదు, వెళ్ళిపోయారు అనాలి. ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ చేసాం, అస్సలు నంబర్ 1 అది. అద్దె ఇల్లు ఇది, ఖాళీ చేసి వెళ్ళిపోయాం. ఉన్నంతకాలం ఈ గృహాన్ని మంచిగా చూసుకొని సంబరంగా చేసుకొని సంబరంగా వచ్చినాం, సంబరంగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయారు అనాలి. ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఇల్లు ఖాళీ చేశారు, పైకి వెళ్ళారు, ఇంకొక మంచి ఇంటికి వెళ్ళారు. మరణం లేదు, చిట్ట చివరి బంధం గురువు అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఉన్నారు ఆయన అక్కడ పనిచేస్తున్నారు, ఇప్పుడు నాకు చెప్తున్నారు, నేనేం పని చేయాలో చెప్తున్నారు. అది నా జ్ఞానోదయము, చాలా గ్రాండ్ ఎన్లైటన్మెంట్. అక్కడ పత్రి సార్ పై లోకాల్లో ఉండి పని చేస్తున్నారు, ఇప్పుడు కింద మనతో పని చేయిస్తున్నారు.
నువ్వు జ్ఞానోదయం ఎన్లైట్మెంట్ ఎలా కావాలి అంటే నీకు నువ్వు అవుతున్నావు, ఇంకో 10 మందికి చేస్తున్నావు. ఇది చాలా గ్రాండ్ ఎన్లైట్మెంట్ అని అమ్మ చెప్తున్నారు. ఇప్పుడు నేను గ్రేట్ మరియు గ్రాండ్ అని ఎందుకు అన్నానంటే అది పొందినప్పుడు నా భావం ఎలా ఉందో మీరు అది పొందితే అర్థమవుతాయి. నేను పొందినంత వేగంగా అవతలి వాళ్ళు పొందాలంటే కష్టం కదా. వాళ్ళది వాళ్ళకి రావాలి, రకరకాలుగా వస్తుంది. అందరికీ ఒకే రకమైన అనుభవాలు ఉండవు. రకరకాల భావాల ద్వారా ఆ ఎన్లైటన్మెంట్ వస్తుంది, ఆ జ్ఞానం వస్తుంది. చిట్ట చివరి బంధం గురువే. ఆ బంధం కూడా నాకు అయిపోయింది. మరణం లేదు అనేది ఎప్పుడో తెలుసు, కానీ ఆయన విషయంలో బాధపడుతున్నానంటే అది కూడా బంధమే కదా, అది కూడా తెగిపోయింది. అద్భుతమైన జ్ఞానం అమ్మ. వరలక్ష్మమ్మ గారికి కోటి 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 కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పత్రి మాస్టర్ గారికి అయితే అసలు చెప్పలేనంత జ్ఞానాన్ని పంచారు సార్. మీరు గురువులకే గురువు, విశ్వగురువులు మీరు. నిజంగా అద్భుతమైన మాకెంత ఎన్లైటన్మెంట్ ఇస్తున్నారంటే చెప్పడానికి వీల్లేదు. ఎంతో జ్ఞానం పంచిస్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ పత్రి సార్. పత్రి సార్కి పాదాభివందనాలు, కోనేరు వరలక్ష్మమ్మకి పాదాభివందనాలు, గురువులకి, విశ్వగురువులకి, ప్రతి ఒక్క మాస్టర్కి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతటి జ్ఞానాన్ని నా చేత చెప్పిస్తున్నందుకు అందరికీ తల వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.